ద్రాక్షారామంలోని శివలింగం ధ్వంసం ఘటన వివాదంగా మారింది. ముక్కోటి ఏకాదశి రోజున ఆలయంలోని అతి పురాతనమైన కపిలేశ్వర ఘట్టంలో శివలింగాన్ని ధ్వంసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. సప్త గోదావరి నది తీరంలో గల శివలింగాన్ని ధ్వంసం చేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు భక్తులు మరియు ఆలయ పూజారులు. ఈ అంశంపై శివలింగం ధ్వంసం ఘటనపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. సీసీ కెమెరా ఆధారంగా నిందితుడిని గుర్తించారు పోలీసులు. రామచంద్రాపురం మండలం తోటపేట గ్రామానికి చెందిన నీలం శ్రీనివాస్ గా గుర్తించారు. ఇటు శ్రీనివాస్ ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు పోలీసులు. స్వామి శరణం. పంచారామ క్షేత్రాల్లో ఒకటైనటువంటి మన ద్రాక్షారామం క్షేత్రంలో సప్త గోదావరి నడిమధ్యలో ఉన్నటువంటి కపిలేశ్వర ఘట్టంలో వేయించేసిన ఈ యొక్క శివలింగాన్ని మరి ముక్కోటి పర్వదినాన్ని పురస్కరించుకుని మరి గత రాత్రి ఎవరో దుండగులు ఈ యొక్క శివలింగాన్ని ధ్వంసం చేశారు. మరి దీనిపై మన ఆలయ ఈవో గారు స్పందించి మరి హిందూ ధర్మ పరిరక్షణకై మనం హిందూ సమ్మేళనాలు అవి చేస్తూ ఎంతో ఉత్సాహంగా చేస్తుంటే ఇటువంటి పరిణామాన్ని ఎవరు చేశారనేది మేము దీనిపై తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని మా అయ్యప్ప స్వాములు కోరుతున్నాం. ద్రాక్షారామ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి వారి దేవస్థానం పంచారామ క్షేత్రాల్లో త్రిలింగ క్షేత్రాల్లో చాలా విశేషమైన పవిత్రమైనటువంటి ఈ క్షేత్రంలో ఈరోజు ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినాన స్వామివారికి సంబంధించిన పుష్కరిణిలో ఆయనకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి 7 ఘట్టాల్లో ఘట్టమైనటువంటి కపాలేశ్వర ఘట్టంలో జరిగినటువంటి సంఘటన చాలా దుర్ఘటన. ఇటువంటి సంఘటన ఇటువంటి ప్రముఖ దేవాలయాల్లో జరిగి మన హిందూ సాంప్రదాయాల్ని హిందూ మతం మీద ఉన్నటువంటి విశ్వాసాలని దెబ్బతీయడానికి చేసేటటువంటి ఈ కార్యక్రమాలు ఏనాటో కూడా క్షమించదగినవి కాదు. ఈ చర్యకి ఎవరైతే పాల్పడ్డారో వారిని కఠినంగా శిక్షించాలని ఈ దేవాలయం యొక్క వంశపారంపర్య అర్చకులు పురోహితులైనటువంటి మేమందరం కూడా దీని మీద తగినటువంటి న్యాయం జరిగే వరకు కూడా ఎంతవరకు వెళ్లి పోరాడాలో అంతవరకు పోరాడడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని మేమంతా కూడా ఏకస్తున్నాయి. మా అందరం ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయిరామ్ అందిస్తారు. చెప్పండి సాయిరామ్, ఇటు చూస్తే మరి ద్రాక్షారామంలో శివలింగం ధ్వంసం చేసిన ఘటనపై అయితే ప్రస్తుతం ఇటు భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తుంది. దీనిపై మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? అమూల్య, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో కపాలేశ్వర స్వామి శివలింగ ధ్వంస ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం అయితే రేపుతుంది. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన పంచారామ క్షేత్రంలో ఒకటైన ద్రాక్షారామంలో ఈ తరహా దుశ్చర్య జరగడం భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఈ ఘటనపై పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టి సీసీ కెమెరాల ఆధారంగా అనుమానితులను అయితే అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతారని తెలుస్తుంది. తోటపేట గ్రామానికి చెందిన నీలం శ్రీనివాస్ అనే యువకుడు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లయితే పోలీసులు గుర్తించి అరెస్ట్ అయితే చేశారు. ఈ విధ్వంసానికి గల కారణాలు ఏమిటి అని నిందితుడిని ప్రశ్నించగా ఆలయంలో శివలింగానికి పూజలు చేసే అర్చకుడితో తరచు వివాదాలు చోటు చేసుకోవడం, అదే కోపంతో శివలింగాన్ని ధ్వంసం చేశాడని అతనైతే చెప్తున్నట్టయితే సమాచారం అయితే అందుతుంది. మరోవైపు ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో పాటు జిల్లా ఎస్పీ కలెక్టర్లతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నట్లయితే తెలుస్తుంది. నిందితులను గుర్తించి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి సీఎం కూడా ఆదేశించినట్లయితే దర్యాప్తులో అయితే మనకి అంటే ఇటువైపు నుంచి చూసుకుంటే అత్యంత పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజున ఇలా జరగడం అనేది ఒక రకంగా బాధాకరం అంటూ కూడా భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మీరేమంటారు? ఈ మధ్యకాలం చూసుకుంటే కొన్ని దేవాలయాలపై కొన్ని దాడులు కూడా జరుగుతున్నాయి. అయితే ఇటువంటి దేవాలయాలపై జరుగుతున్న దాడులను, విగ్రహాల ధ్వంసము, అదేవిధంగా అపవిత్ర చర్యలు రాష్ట్రంలో ఆందోళన కలిగించడంతో ఇవి కేవలం నేరాలే కాదు, కోట్లాది మంది భక్తుల విశ్వాసాలపై జరిగిన దాడులుగా భావించాల్సిన అవసరం అయితే ఉందని చెప్పేసి ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం జరగకుండా ఆలయ భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని చెప్పి భక్తులు అదే విధంగా ఆలయ అర్చక సంఘాలు కూడా గజం ఎత్తుతున్నాయి. మామూలుగా అదేవిధంగా ఈ ఘటనపై పునర్ప్రతిష్ఠించాలి అంటూ భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇది మరి ఎప్పుడు జరిగే అవకాశం ఉందంటారు?
లింగం పునరావృతం చేసే చర్యలు అయితే వెంటనే తీసుకుంటామని చెప్పేసి ఆలయానికి సంబంధించిన చైర్మన్ అదే విధంగా ఈవోలు అయితే వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు కూడా దీని మీద కఠిన చర్యలు తీసుకుని వెంటనే ఆ విగ్రహాన్ని మళ్ళీ శివలింగాన్ని మళ్ళీ వెంటనే ప్రతిష్ఠించాలని కూడా అధికారులకు కూడా ఆదేశాలు అయితే జారీ చేస్తున్నారు. అదే విధంగా ఇంకో వైపు చూసుకుంటే ఈ ఘటనపై వైసీపీ తీవ్రంగా స్పందిస్తూ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజు ఇలాంటి దారుణం జరిగితే స్వయం ప్రకటించాల్సిన తన డిప్యూటీ సీఎం ఎప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారని చెప్పేసి వైసీపీ కూడా ట్వీట్ అయితే చేసింది. హిందువుల మనోభావాలను కాపాడే బాధ్యత ప్రభుత్వానిదే అంటూ సీఎం చంద్రబాబు నాయుడు వైసీపీ కూడా ట్వీట్ లో ప్రశ్నించడం అయితే జరుగుతుంది. దేవాలయాలపై జరుగుతున్న దాడుల్ని పాలకులు మౌనం వహించడం సరైనది కాదు అని చెప్పేసి వైసీపీ ట్వీట్ లో అయితే తెలియపరచడం అయితే జరిగింది అమూల్య. రైట్, మరి ఇప్పుడు ఎలాగో దీన్ని ఇప్పుడు అంటే ద్రాక్షారామంలోని శివలింగం ధ్వంసం చేశారు కాబట్టి ప్రత్యేక పూజలు ఏమైనా నిర్వహించి మళ్ళీ ప్రతిష్ఠించే అవకాశం ఏమైనా కనిపిస్తుంది అంటారా? ఆ భక్తులు కూడా ఇదే యోచనలో అయితే కోరుకుంటున్నారు. భక్తులందరూ కూడా అదే విధంగా ఆలయ అర్చకులు అయితే గాని వెంటనే శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి ప్రత్యేక పూజలతో ప్రతిష్ఠ చేయాలని చెప్పేసి ఆలయ అర్చకులు కోరుతున్నారు. అదేవిధంగా భక్తులు కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా హిందూ దేవాలయాలపైన ఇటువంటి దాడులు జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం తగిన చర్యలు అయితే తీసుకోవాలని చెప్పేసి భక్తులు కూడా భారీగా డిమాండ్ అయితే చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాయిరామ్. చూసుకుంటే ప్రస్తుతం ద్రాక్షారామంలోని శివలింగం ధ్వంసం ఘటన వివాదంగా మారింది. ముక్కోటి ఏకాదశి రోజున ఆలయంలోని అతి పురాతనమైన కపిలేశ్వర ఘట్టంలోని శివలింగాన్ని ధ్వంసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. సప్త గోదావరి నది తీరంలోని గల శివలింగాన్ని ధ్వంసం చేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు మరి భక్తులు ఇంకా ఆలయ పూజారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శివలింగం ధ్వంసం ఘటనపై ప్రభుత్వం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. సీసీ కెమెరా ఆధారంగా నిందితుడిని పోలీసులు గుర్తించారు. రామచంద్రపురం మండలం తోటపేట గ్రామానికి చెందిన నీలం శ్రీనివాస్ గా గుర్తించారు. శ్రీనివాస్ ను అరెస్ట్ చేసి ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. శివలింగాన్ని పునర్ప్రతిష్ఠించాలి అంటూ కూడా భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై ఇటు ఆలయ చైర్మన్ మరియు ఈఓ కూడా స్పందించడం జరిగింది. వెంటనే కూడా దీనికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఇటు మళ్ళీ ప్రతిష్ఠించాలి అంటూ కూడా భక్తుల డిమాండ్ మేరకు ఇది జరిగే అవకాశం ఉందంటూ కూడా తెలుపుతున్నారు. దీనిపైన ఇటు సీఎం చంద్రబాబు కూడా స్పందించారని తెలుస్తోంది. దేవాదాయ శాఖ మంత్రి కూడా దీనిపైన స్పందించారు. ఫర్దర్ గా ఇప్పుడు ప్రస్తుతం అయితే నిందితుడిని పోలీసులు విచారిస్తూ ఉన్నారు. ఫర్దర్ గా దీన్ని పునర్ప్రతిష్ఠించాలని భక్తుల డిమాండ్ కు ఎటువంటి స్పందన వస్తుందనేది మాత్రం చూడాల్సి ఉంది. మృత్యుంజయ మంత్రం చదువు పార్వతీ పరమేశ్వరుల ఆశీర్వాదంతో ఈ లోకం సమష్టంగా సుభిక్షంగా వసుదైవ కుటుంబం కింద ముందుకెళ్తున్న రోజులు. ఇలాంటి సందర్భంలో సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ ముందుకెళ్తున్న రోజులు. ఇలాంటి సందర్భంలో ద్రాక్షారామం దగ్గర కొంతమంది దుండగులనే కన్నా పాపాత్ములు ఈ రోజు ఈ లోకంలో ఉండే అర్హత కూడా వాళ్ళకి లేదు. ఈ రోజు శివలింగం ధ్వంసం చేయడం అనేది ఎంతో పాపం కింద ఈరోజు వాళ్ళు భావించాలి. అందుకనే వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పందించి ఎండోమెంట్స్ మినిస్టర్ గారితో మాట్లాడి వెంటనే పునర్ప్రతిష్ఠ శివలింగానికి జరగాలి. దాంతో పాటు కూడా ఎవరైతే ఈ పాపం చేశారో వాళ్ళు ఇమీడియట్ గా పట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా అత్యంత దారుణంగా శిక్షించవలసిన అవసరం ఉంది లా ప్రకారం. అందుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ దేవాది దేవుడు పార్వతీ పరమేశ్వరుడు ఆశీర్వాదం ఈ లోకానికి ఉండాలి, అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఉండాలని ఉద్దేశంతో వీడియో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.